విజయనగరం శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాలు కాదని వెనుక ఉండి నడిపించే జిల్లాలు అని అన్నారు హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా జిల్లా స్థాయి విజయోత్సవ సభ విజయనగరంలో నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్టు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో పరిశ్రమలు రావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. అదే వెనుకబడిన జిల్లాలు అనుకున్న విజయనగరం కానీ శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు ఈరోజు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనకుండి నడిపించే జిల్లాలుగా ఈరోజు తీర్చిదిద్దే క్రమంలో ఈరోజు మనందరం ఉండబోతున్నామని చెప్పడానికి ఈ 2 ఏళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. ఎందుకంటే ఈ రోజు మీ అందరికీ చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో మనం స్టార్ట్ చేసుకున్నాం, కానీ ఈ రోజుకి కూడా కార్యరూపం దాల్చలే. కానీ ఈ రోజు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల్లో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అది కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి. ఎన్నో పరిశ్రమలు, రిలయన్స్ డేటా సెంటర్, ఈరోజు అలాంటివే కాకుండా ఎన్నో పరిశ్రమలు ఈరోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలర్మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈరోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. చాలా మంది సంక్షేమానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు ఎంచుకున్న తర్వాత మొండి చేయి చూపించిన సందర్భాలు కూడా చాలా కనిపించినాయి. కానీ ఈరోజు అది కాదు. గవర్నమెంట్ 2000 నుంచి 3000 రూపాయలు ఆ రోజు వాళ్ళు పెంచినా కూడా 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెంచడానికి ఇంకా ఎలక్షన్లు కాలేదు, రిజల్ట్ రాలేదు, అయినా కూడా ముందు నెల నుంచి ఇస్తామని చెప్పి ఈరోజు దేశంలోనే